రాజేష్ గారు మనకి ఈ ప్రశ్న పంపించారు. వాట్ ఈస్ యువర్ టేక్ ఆన్ సైన్స్ అండ్ రిలిజియన్? ట్రై టు ఎలాబొరేట్ ద క్యాథలిక్ చర్చెస్ ఒపీనియన్ ఆన్ పాస్ట్, ప్రెజెంట్ అండ్ ఫ్యూచర్ సైంటిఫిక్ డెవలప్మెంట్స్. మొదటగా సైన్స్ మరియు మతం మీద నా అభిప్రాయంతో వీడియోను ప్రారంభిస్తాను. నా దృష్టి ప్రకారం మతము, సైన్స్ రెండూ కూడా దేవుని నుంచే ఆవిర్భవించాయి. నైతికపరమైన మరియు విశ్వాసపరమైనటువంటి అంశాలను గురించి మతం బోధిస్తుంది. ప్రపంచాన్ని పరిశీలించడం ద్వారా కారణాన్ని కనుగొని మానవ భౌతిక జీవితాన్ని సైన్స్ సులభతరం చేస్తుంది. ఈ రెండు చేతిలో చేయి వేసుకొని నడవాలి. రెండింటిలో ఏ ఒక్కటి మనిషిని పూర్తిగా ఆవరించినా అది చివరకు మనిషికే చెడు చేసేటువంటి అవకాశాలు మెండుగా ఉంటాయి. ఇది నా అభిప్రాయం. ఇక భూత భవిష్యత్ వర్తమాన కాలాల సైన్స్ అభివృద్ధి మీద క్యాథలిక్ చర్చ్ అభిప్రాయం ఏమిటి అని కూడా అడిగారు. గతంలో చర్చి వల్లే ఆవిష్కరణలు రాలేదు అని, సైన్స్ నమ్మిన వ్యక్తులను చర్చి హతమార్చిందనేటువంటి వాదనలను మీడియాతో సహా ఇతర మతాలు, ఆఖరికి ప్రొటెస్టెంట్ సోదరులు కూడా నమ్మి ప్రచారం చేస్తూ ఉన్నారు. ఈరోజు ప్రపంచవ్యాప్తంగా అందరూ వాడుతున్నటువంటి క్యాలెండర్ను తయారు చేసి ప్రపంచానికి ఇచ్చింది చర్చి. ఈరోజు పలాని తేదీ, పలాని నెల అని ప్రస్తుతం మనం వాడుతున్నటువంటి క్యాలెండర్లో ఎవరైనా చెబుతున్నారు అని అంటే అది ప్రపంచం మొత్తానికి క్యాథలిక్ చర్చ్ అందించినటువంటి ఒక గొప్ప బహుమానం. దాన్ని ఎవరు గుర్తించడం లేదు. వాటికన్ అనేది కేవలం టూరిజం మీద ఆధారపడినటువంటి దేశమే. కరోనాలో టూరిజం పూర్తిగా ఆగిపోయింది. ఆ సమయంలో కూడా చర్చి ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాలకు మందులను, వెంటిలేటర్లను సాయం అందించింది. ఇంకొంచెం లోతుకు వెళితే మధ్యయుగాల్లో యూరోప్లో యూనివర్సిటీలను స్థాపించడంలో క్యాథలిక్ చర్చ్ సైన్స్ పట్ల తన యొక్క దృక్పథాన్ని ప్రపంచానికి వెల్లడి చేసినట్లయింది. యూనివర్సిటీ ఆఫ్ బొలోనియా, యూనివర్సిటీ ఆఫ్ ప్యారిస్, ఆక్స్ఫోర్డ్ యూనివర్సిటీ వీటన్నింటినీ స్థాపించింది క్యాథలిక్ చర్చే. ఇవన్నీ సైన్స్ అభివృద్ధి చెందడానికి, పరిశోధనల ద్వారా కనుగొన్న వాటిని నేర్పించడానికి ఉద్దేశించినవే. ఈ యూనివర్సిటీలు కేవలం దైవశాస్త్రాన్ని మాత్రమే బోధించలేదు. సైద్ధాంతిక పరిశోధనలకు చర్చలుగా, కేంద్రాలుగా ఇవి నిలిచాయి. 111వ కీర్తన ద్వారా బైబిల్ చెబుతున్నట్లుగా ప్రభువు కార్యములు మహత్తరమైనవి, వాటి పట్ల ప్రీతి గలవారు వాటిని అర్థం చేసుకొందురు. చర్చి ఆధ్వర్యంలో చర్చి డబ్బును సమకూర్చగా ఆ డబ్బుతో సైన్స్ పరిశోధనలు చేసి శాస్త్ర రంగంలో పురోగతి సాధించినటువంటి నలుగురు వ్యక్తులు ఆ అంశాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. మొదటిది, ఆధునిక సైన్స్లో అతిపెద్ద ఆవిష్కరణగా పరిగణించేటువంటి బిగ్ బ్యాంగ్ థియరీని కనిపెట్టింది క్యాథలిక్ చర్చ్ ఫాదర్ అని ఎంతమందికి తెలుసు? బెల్జియం దేశానికి చెందిన ఫాదర్ జార్జెస్ లెమెంత్రే. ఆయన బిగ్ బ్యాంగ్ థియరీని కనిపెట్టారు. విశ్వ ఆవిర్భావం ఎలా జరిగి ఉంటుందన్న అంచనాను ఈ థియరీ వివరిస్తుంది. స్వయాన ఫాదర్ లెమెత్రే గారు మాట్లాడుతూ, మతం మరియు సైన్స్ మధ్య ఏ వైరుధ్యము లేదు, కేవలం అవి పనిచేసేటువంటి ప్రాంతాలే భిన్నమైనవి అని చెప్పాడు. కథోలిక శ్రీసభ కూడా విశ్వ ఆవిర్భావం పట్ల సైన్స్ సాధిస్తున్నటువంటి పురోగతిపై స్పందిస్తూ విశ్వ ఆవిర్భావం గురించి సైన్స్ అనేక పరిశోధనలు చేసి విశ్వం పట్ల మన జ్ఞానం పరిధిని విస్తరింపజేసింది అని క్యాథలిక్ చర్చ్ చెప్పింది. ఇక రెండవ అంశం, ఆధునిక జన్యు శాస్త్రానికి మూల వ్యక్తిగా పిలుచుకునేటువంటి శాస్త్రవేత్త గ్రెగర్ మెండెల్ గారు. అగస్టీనియన్ సభకు చెందినటువంటి చర్చ్ ఫాదర్ ఈయన. మొక్కలకు చెందినటువంటి గింజల మీద ఆయన పరిశోధనలు జరిపి తర్వాతి తరాలకి జన్యువులు ఎలా వెళుతున్నాయి అనేటువంటి కీలక అంశాన్ని ఆయన వెల్లడించారు. అందుకే కథోలిక శ్రీసభ తన యొక్క సత్యోపదేశంలో మాట్లాడుతూ ఆయన యొక్క మాటలను క్రోడీకరిస్తూ ఈ విధంగా అంటుంది: సైన్స్ ఆవిష్కరణలు, వాటిపై జరిగేటువంటి విస్తృత పరిశోధనలు సృష్టిపై మనిషికి ఉన్న ఆధిపత్యాన్ని తెలియజేస్తున్నాయి అని. ఈ ఆధిపత్యం దేవుడే మనిషికి ఇచ్చాడు అని. ఇక మూడవ అంశం, యూదుల విశ్వాసాన్ని అనుసరించి తేదీ మారుతూ వచ్చేటువంటి ఈస్టర్ వంటి పండుగల తేదీ ఖచ్చితత్వ నిర్ధారణ కోసం 16వ శతాబ్దంలో పోప్ 13వ గ్రెగోరీ తీసుకొచ్చినటువంటి గ్రెగోరియన్ క్యాలెండర్ను ప్రస్తుతం ప్రపంచమంతా వినియోగిస్తుందనేటువంటి విషయం కొత్తగా చెప్పాల్సినటువంటి పనేమీ లేదు. జూలియన్ క్యాలెండర్లో ఉన్నటువంటి లోపాలను సవరిస్తూ దాదాపు 400 సంవత్సరాల క్రితమే క్యాథలిక్ చర్చ్ తీసుకొచ్చినటువంటి క్యాలెండర్ని ఈ రోజుకి దేశాలకు అతీతంగా, మతాలకు అతీతంగా వాడబడుతూ ఉంది అని అంటే అది చర్చి ద్వారా దేవుడు అందించినటువంటి ఒక బహుమానం. ఇక నాలుగవదిగా, హీలియోసెంట్రిక్ థియరీని ప్రతిపాదించినటువంటి గొప్ప శాస్త్రవేత్త నికోలస్ కోపర్నికస్. ఆయన మంచి కానన్ లా లాయర్ కూడా. చర్చి తరపున కార్డినల్ షాన్బెర్గ్, బిషప్ గీస్ లాంటి వాళ్ళు కూడా కోపర్నికస్ని ఎంతగానో ఎంకరేజ్ చేశారు.
సత్య పరిశోధనలో సైన్స్ మరియు విశ్వాసం అనేవి ఒకదానికొకటి తోడ్పడేవి అని కథోలిక శ్రీసభ బోధిస్తుంది. నైతిక నియమాలను అనుసరిస్తూ సైన్స్ చేసేటువంటి ఏ పరిశోధనను చర్చ్ వ్యతిరేకించదు. దాని ద్వారా జరిగేటువంటి జ్ఞాన సముపార్జన కూడా తప్పేమీ కాదు. సామెతల గ్రంథం ద్వారా బైబిల్ బోధిస్తున్నట్లుగా దేవుని పట్ల భయభక్తులు చూపుట విజ్ఞానమునకు మొదటి మెట్టు. ఆకాశంలోని గ్రహాలు, నక్షత్రాలను పరిశీలించడానికి ఉపయోగించేటువంటి సోలార్ అబ్జర్వేటరీలు 17, 18 శతాబ్దాల్లో చర్చి కథీడ్రల్ దేవాలయాల మీద ఉండేవి. అప్పట్లో ఎత్తుగా ఉండేటువంటి కట్టడాలు ఈ చర్చిలు వాటి గోపురాలే కావడం వల్ల, మరియు చర్చి స్వయాన నిధులు సమకూర్చడం వల్ల ఇలాంటి పరిశోధనలు ఆ రోజు చర్చి చేయించింది. ఈ రోజుకు వాటికన్ అబ్జర్వేటరీ, అలాగే పొంటిఫికల్ అకాడమీ ఫర్ సైన్సెస్ ద్వారా కూడా చర్చి అనేక పరిశోధనలు చేస్తూనే ఉంది. అనేక మంది శాస్త్రవేత్తలు ఈరోజు వాటికన్లో ఉండి పనిచేస్తూ ఉన్నారు. శాస్త్ర సాంకేతిక రంగాలకు వాటికన్ డబ్బులను వెచ్చిస్తూ ఉంది. అనేక రకాల మానవతా సాయాలకు, పర్యావరణ పరిరక్షణకు డబ్బును ఖర్చు చేస్తూనే ఉంది. కథోలిక శ్రీసభ సత్యోపదేశం 282వ పేరా బోధిస్తూ ఉన్నట్లుగా విశ్వాస సత్యాలు మరియు సైన్స్ కనుగొంటున్నటువంటి విషయాలు రెండు దేవుని నుంచే వస్తున్నాయి. బైబిల్ మరియు సైన్స్ రెండు కూడా పరస్పరం ద్వేషించుకుంటాయని కొందరు చేసేటువంటి వ్యాఖ్యల్లో ఏమాత్రం నిజం లేదు. సైన్స్ ద్వారా మానవుడు మరింతగా దేవుని సృష్టిని గురించి తెలుసుకుంటున్నాడు. శాస్త్ర సాంకేతిక రంగాల్లో చర్చ చేస్తున్నటువంటి కృషిని గుర్తించకుండా కావాలని మరుగుపరుస్తున్నటువంటి వారికి సత్యాన్ని తెలియజేద్దాం. గెలీలియో ఉదంతంలో కూడా చర్చ్ తప్పు ఉంది అని, ఇంకా కొంతమంది శాస్త్రవేత్తలను చర్చ్ తొక్కిపెట్టి ఉంచింది అని చెబుతూ ఉన్నారు. వాటిల్లో ఏమాత్రం నిజం లేకపోయినప్పటికీ కూడా పోప్ జాన్ పాల్ II గారు ఆ రోజుల్లో శాస్త్రవేత్తలను మరికొంత భిన్నంగా చూసి ఉంటే బాగుండు అని మాత్రం అన్నారు. ఇది అప్పుడప్పుడే విజ్ఞానం ఎదుగుతున్నటువంటి కాలానికి సంబంధించినటువంటి నిర్ణయం కాబట్టి ఆ రోజుల్లో ఉన్నటువంటి బిషపుల్ గారులకి, పోపు గారులకు కూడా ఆ అంశాలు కొత్తే. ఆనాటి సైంటిస్టులకు కూడా అది కొత్తే. ఒక సైంటిస్ట్ చెబుతున్నటువంటి విషయాలను మరొక సైంటిస్టు వ్యతిరేకిస్తున్నటువంటి రోజులు కూడా ఆ రోజుల్లో ఉన్నాయి. కాబట్టి దేనికైనా సరే పూర్తి వివరాలు తెలిసే వరకు కథోలిక శ్రీసభ దాన్ని అంగీకరించలేదు. అంత మాత్రాన చర్చ్ దానికి వ్యతిరేకము, సైన్స్కి వ్యతిరేకము అని బోధించడము, అలా నిర్ధారించడము తప్పు. ఆ రోజు ఉన్నటువంటి సైన్స్ లేదా ఆనాడు ఉన్నటువంటి ప్రయోగాల యొక్క ప్రమాదాన్ని అంచనా వేయకుండా ప్రతిదాన్ని ప్రజల మధ్యలోకి తీసుకువెళ్ళడం ప్రమాదకరం. అందుకే చర్చ ఆ విషయాల్లో కాస్త కఠినంగా వ్యవహరించి ఉండొచ్చు. ఇక ఈ రోజుకి కూడా కథోలిక శ్రీసభ మేనరికపు వివాహాలను, గర్భస్రావాలను, మనుష్యుల ప్రాణాలను బలి తీసుకునేటువంటి ప్రయోగాలను వ్యతిరేకిస్తూ ఉంది. వీటి విషయంలో ఈ రోజుకి పోరాడుతూనే ఉంది. ఆడ, మగ అనే రెండు జాతులు మాత్రమే ఉన్నాయి అని చర్చ చెబుతూ ఉంది. కానీ కొన్నిసార్లు సైన్స్ తన పరిధిని దాటి నైతిక నియమాలను ఉల్లంఘించేటువంటి ప్రయత్నం చేస్తూ ఉంటుంది. దానికి ఉదాహరణే గర్భస్రావాలు. దాదాపు 20కి పైగా జెండర్లు. దేవుడు సృష్టించింది ఆడ, మగ అయితే ఈరోజు 20కి పైగా జెండర్లను సైన్స్ సృష్టించింది. భవిష్యత్తులో కూడా శ్రీసభ నైతిక నియమాలకు కట్టుబడి ఉంటుంది. మానవ మనుగడకు ప్రమాదం లేకుండా నైతిక నియమాలను ఉల్లంఘించినంత వరకు సైన్స్ను చర్చ పూర్తిగా సమర్థిస్తుంది. నైతికతను ఉల్లంఘించిన, మానవుల ప్రాణాలకు ప్రమాదం తెప్పించేటువంటి అంశాలను తీసుకొచ్చినా దాన్ని చర్చ వ్యతిరేకిస్తుంది అనే అంశాలను ఇప్పుడు కూడా గుర్తుంచుకుందాం.